ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మరి ఇదే నా వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి వాక్యం మనకి కనబడతా ఉంది. ఏమంటున్నాడంటే, ఇర్మియానంట దేవుడు తల్లి గర్భములో పడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే కదండి. మనం పుట్టక మునిపే మనము మన దేవునికి ఎరిగిన వారం. మనం పుట్టక మునిపే దేవుడు మనల్ని రూపింపక మునిపే మనము తెలుసు దేవునికి. అందుకని ఆయన ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నీ తల్లి గర్భములో పడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, అంతేకాకుండా నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, జనములకు ప్రవక్తగా నిన్ను నేను ఏర్పరచుకున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది ఈ దినాల్లో దేవుని సేవ చేయడం కోసం ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది స్త్రీలేమి పురుషులేమి యవనస్తులేమి రకరకాల పరిచర్యలకు వారు సమర్పణ కలిగి చేస్తూ ఉంటారు. అయితే వారు చేసే ఆ పరిచర్యల్లో ఎన్నో రకాలైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అసలు నా పట్ల దేవుని చిత్తం ఉందా లేదా, దేవుని చిత్తంలో నేనున్నానా లేనా అని ఎన్నో రకాలైన అనుమానాలతో లేదా ఆ పరిచర్య పరిస్థితులు కలుగుతున్నప్పుడు నిరాశతో ఆలోచన కలిగి ఉంటున్నారు. అయితే దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. హల్లెలూయా. గర్భములో మనల్ని రూపింపక మునిపే నిన్ను నన్ను దేవుడు ఎరిగి ఉన్నాడంట. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నీవు గర్భములో నుండి బయట పడక మునిపే నేను నిన్ను ఈ పరిచర్య కొరకై ప్రతిష్ఠించాను. హల్లెలూయా. దేవుడే ప్రతిష్ఠించాడంట. ఒకవేళ ఈ విషయాల్లో నీవు గనక నిరాశపడితే, ఈ పరిచర్య అభివృద్ధి కావటం లేదే, ఈ పరిచర్య దీవించబడట్లేదే, ఈ పరిచర్యలో మనకి శ్రమలు కష్టాలు బాధలు వస్తున్నాయని ఒకవేళ నిరాశతో నువ్వు ఉన్నావేమో, కానీ ఒక ప్రత్యేకమైన మాటతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, జనములకు ప్రవక్తగా నియమించాను. హల్లెలూయా. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో ప్రతి ఒక్కరము మనము పుట్టి ఉన్నామండి. అయితే ఆయన అంటున్నాడు, ప్రతి ఒక్కరూ ఆయన పని చేయడానికి ఆయన నియమించుకుంటాడు. ఏదో ఒక రకమైన పరిచర్య, ఏదో ఒక రకమైన పని, దేవుని పట్ల ఆయన పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వారము ఏదో ఒక రకమైన పని చేయటమే దేవుని చిత్తము. అయితే కొంతమంది సంపూర్ణమైన సేవ చేయటమే, లేదా ఒక పాస్టర్గా మంచి డ్రెస్సెస్ వేసుకొని మంచి కారుల్లో తిరిగితేనే ఇదే దేవుని చిత్తం, ఇట్లా ఉంటేనే దేవుని సేవ అని ఆ ఆలోచనలు కలిగి వారికి కలుగుతున్న పరిస్థితులను బట్టి ఎనుదిరిగిపోతూ ఉన్నారు. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలో నుండి ఆయన రూపింపక మునిపే మనల్ని కోరుకున్నాడంట, ప్రతిష్ఠించుకున్నాడంట. ఏ విధమైన పని అయినా సరే ఆయన పని కొరకు మనం చేయాలి, ఆయన పనిని మనం చేయాలి, ఆయన పని కొరకు మనం పరిగెత్తాలి, ఆయన పని కొరకు. ఎందుకంటే ఆయన మనల్ని రూపించుకున్నాడు కదా, ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు కదా, ఆయన రక్తములో కడిగాడు కదా, ఆయన మనల్ని మరి ఆ కలువరి సిలువలో వ్రేలాడి మన దోషముల కొరకై బలి అయిపోయాడు కదా, అందుకు ఆయన మనల్ని ఆయన రక్తముతో ప్రతిష్ఠించుకున్నాడు. అంతేకాకుండా ఆయన జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడంట. ఎవరైతే ఆ పరిచర్యలో నిరాశపడిపోతూ ఉన్నారో, చేసే పరిచర్యలో, అది ఏ పైననే సరే, సేవకులు పరిచర్య, మందిరంలో పరిచర్య, లేకపోతే వంట చేసే పరిచర్య, ఏ పరిచర్యలో నిన్ను దేవుడు నియమించుకున్నాడో ఆ పరిచర్యలో నమ్మకంగా నీవు పుట్టక మునిపే ఆయన ఆ పరిచర్యకి నిన్ను నియమించాడు, ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా ఆయన మరి రూపింపబడక మునిపే కోరుకున్నాడు. ఆ పరిచర్య ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మకంగా ఆ పనిలో, ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉంటే దేవుడు నీకు తగిన కాలమందు ఆయన కృప కాపుదలిచ్చి అన్ని విషయాల్లో దీవిస్తూ ఆశీర్వదిస్తాడని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.